ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి గతించిన 2 మాసాలు దేవుడు మనల్ని కాచి కాపాడి తన కృపనిచ్చి మరలా ఈ యొక్క 3వ మాసమును 3వ దినాన్ని మనకు దయాకిరీటంగా ధరింపజేసిన యేసయ్యకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువానికి స్తోత్రము నాయన, స్తోత్రము. గతించిన మాసాలన్నీ కూడా ప్రభువాని కృపనిచ్చి మమ్మల్ని కాచి కాపాడి పోషించి సంరక్షించినందుకై స్తోత్రము నాయన. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం, ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు మరి ప్రయాణం చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా యేసు నామము చేత సఫలమవును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి సంవత్సరం అంతా కూడా కృపనిచ్చి నడిపించినట్లుగా ఇలాంటి శుభదినాలు ఇంకా బిడ్డలు అనేకం జరుపుకునేటట్టుగా మరి దేవుడు సహాయము చేయునుగాక. వీటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కోడికలు సెమినార్లు అన్నిటిని బట్టి దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా దైవ సేకులను దేవుడు మరి బలపరిచి వాడుకున్నట్లుగా, ప్రయాణాలు తోడుగున్నట్లుగా, మంచి ఆరోగ్యాలు దయచేటట్లుగా వారికి ఉన్నటువంటి సంఘాలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, అలాగే క్రైస్తవులు చేసినటువంటి సేవా పరిచర్య కార్యక్రమాలన్నిటిని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి, భయంకరమైన రోగాలు వ్యాధుల చేత మరి ఇబ్బంది పడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యమును దయచేనుగాక. సంతానం లేని బిడ్డలకు సంతానమును, వివాహం కాని బిడ్డలకు కూడా మంచి మరి సంబంధాలను మరి దయచేయనట్లుగా, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయనట్లుగా, అలాగే సొంత గృహాలు లేని బిడ్డలు కూడా దేవుడు వారి హృదయ వాంఛను తీర్చినట్లుగా, అప్పు సమస్యలతో ఇంకా నానా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని అట్టి సమస్యలను విడిపించి నా యేసయ్య సంతోషమును అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన భారతదేశం బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులను బట్టి దేవుడు మంచి జ్ఞానము దయచేసి సముచితమైనటువంటి జ్ఞానం చేత దేశమును పరిపాలించినట్లుగా, మరి మన దేశంలో సమాధానపు వాతావరణం నెలకొల్పబడినట్లుగా, మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ యుద్ధాలు మరి ఇంకా ఎక్కువైపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రతి మరి యుద్ధాలన్నీ కూడా ఆపబడినట్లుగా, అలాగే యేసే కృపా పరిచయం బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను సహకారాన్ని బట్టి, ఇద్దరు దాసుల కుటుంబాన్ని బట్టి ప్రతిరోజు మరి ఈ ఛానల్ ద్వారా వాక్యాలు విని బలపడుతున్న సబ్స్క్రైబర్లందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకుందామండి. సరే అండి, డైలీ బ్రెడ్ కంతా దేవుడు ఇచ్చిన వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నానండి. 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు మీకన్నీ కూడా అనుగ్రహింపబడును. ఇక్కడ మరి నీతి అని మనము చదువుతున్నాం కదండి. నీతి 2 రకాలు ఉంటుంది. ఒకటి లోకపరమైన నీతి, రెండవది దేవుని నీతి. అయితే ఒక యవనస్తుడు మరి దేవుని నమ్ముకొని విశ్వాసంతో జీవిస్తా ఉన్నాడు. ప్రతి విషయము దేవుని సన్నిధిలో మొరపెట్టి మరి దేవుని దగ్గర జవాబు పొందుకున్నటువంటి వ్యక్తి. అయితే ఒక రోజు ఏమైందంటే మరి అతనికి ఉద్యోగం లేదు. మంచి చదువుకున్నాడు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. చాలా కంపెనీలో మరి అప్లికేషన్ పెట్టాడు. అయితే ఒకరోజు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగము మరి ఆ ఉద్యోగం మంచి శాలరీతో ఉన్నటువంటి ఉద్యోగము, మంచి పదవి అన్ని బాగానే ఉన్నాయి. అయితే ఆదివారం సెలవు లేని ఉద్యోగము. అయితే ఆ ఉద్యోగమును అతను మరి నేను వెళ్ళను, ఎందుకంటే మరి నేను ఉద్యోగానికి వెళ్తే నా దేవునికి నేను దూరం అయిపోవాలి, మందిరానికి వెళ్ళకూడదు, దేవునితో గడిపే సమయం ఉండదు, మరి చాలా గంటలు పని చేయాలి. కాబట్టి నాకు ఎంత జీతం ఉంటే ఏం లాభము, నా దేవునితో సమయం గడపకపోతే వ్యర్థము కదా అని ఆ ఉద్యోగానికి మరి వెళ్ళడం మానేశాడు. ఆ ఉద్యోగం రిజెక్ట్ చేశాడనమాట. అయితే మరి మనుషుల నీతి ఏంటో తెలుసా? మనుషులు ఏమంటారంటే, ఎందుకురా ఇంత మంచి ఉద్యోగం వదులుకున్నావు, నీ చేతులారా ఎందుకురా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, మంచి ఉద్యోగం కదా, మంచి శాలరీ కదా, మంచి పదవి ఉన్నటువంటి ఉద్యోగం కదా, వెళ్ళొచ్చు కదా, ఏమవుతుంది? మందిరానికి కొన్ని రోజులు వెళ్ళకపోతే ఏమవుతుంది? అది చేసుకుంటూ వేరే ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు కదా అని మనుషులు అంటారు. అది మనుషుల నీతి. మనుషులు ఏం చూస్తారండి? మంచి పేరు, ఖ్యాతి, శాలరీ, ఉద్యోగం ఇవి చూస్తారు. అయితే ఆ వ్యక్తి, ఆ అబ్బాయి, ఆ యవనస్తుడు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి కదండి, విశ్వాసం కలిగిన వ్యక్తి కదండి, దేవుడు అంటే ప్రాణము మరి ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి మరి నా దేవుడికి నేను దూరంగా మరి ఉండడము నాకు ఇష్టం లేదు. అది ఎంత పెద్ద ఉద్యోగం అయినా, ఎంత శాలరీ అయినా పర్వాలేదు, నా దేవుడు నాకు దానికంటే మంచిది, బెస్ట్ది, విలువైంది నాకు ఇస్తాడని ఆ బాబు వదిలేసుకున్నారు. మరి ప్రజలందరూ, ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ కూడా మరి అతన్ని మరి దెప్పొడుస్తా ఉన్నారు. మంచి జీతం, మంచి ఉద్యోగం వదిలేసుకున్నాడు వీడు, ఉద్యోగం లేక తిరుగుతున్నాడు అని అన్నప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు నాకు ఏది ఇచ్చినా మంచిది ఇస్తావు, విలువైనది ఇస్తావు, నీ నీతిని రాజ్యం వెతికితే నువ్వు అన్ని ఇస్తానన్నావు కదా, నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభువా, సహాయం చేయ ప్రభువా, నాకు మంచి ఉద్యోగం దయచేయి, నాకు సండే సెలవు వరకు ఉద్యోగం దయచేయి, నీకు వేరుగా నేను ఉండలేను, నీకు దూరంగా నేను ఉండలేను, నీతో గడపకుండా మందిరం రాకుండా నేను ఉండలేను, కాబట్టి ఆదివారం సెలవు దొరికే మంచి జాబ్ నాకు దయచేయని మరి ఎంతోగానో ఆ బిడ్డ మరి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు కదండి మన దేవుడు. ఆయన ఆ బిడ్డ ప్రార్థన ఆలకించాడు. దానికంటే మంచి శ్రేష్టమైన బెస్ట్ ఉద్యోగాన్ని ఆ బిడ్డకి ఇచ్చాడు. ఆదివారం సెలవు, శనివారం ఆదివారం 2 రోజులు సెలవు, దేవుని సన్నిధిలో చక్కగా మళ్ళీ గడపొచ్చు, దివరాత్రులు వాక్యం ధ్యానించవచ్చు. అయితే చక్కగా ఉద్యోగానికి వెళ్ళాడండి. అతని మరి సత్ప్రవర్తనను బట్టి మరి దూర దేశం కూడా తనని, ఆ అబ్బాయిని ప్రమోట్ చేశారు. అక్కడ కూడా మంచి మరి పేరు పొందుకొని మరి మంచి కుటుంబము, మరి ఇల్లు అన్ని కూడా స్థిరపడ్డాడండి. అయితే దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతికితే దేవుడు సమస్తమును అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఏది వెతకాలి?
లోకాన్ని కాదు వెతకాల్సింది, లోకనీతి ఇలా చెప్తుంది, కానీ దేవుని నీతి ఏంటో తెలుసా? ఆయన నీతి రాజ్యం వెతికితే ఆమె అడిగిన దానికంటే ఉంచేదానికంటే అత్యధికమైనటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు దయచేయును. అట్టి కృప మీకు, మీ కుటుంబాలకు దయచేయును గాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. మొదట మీ నీతి, మీ రాజ్యం వెతకాలి మేము నాయన యేసయ్యా. లోకంలో కూడా నీతి ఉంది, అయితే ఆ నీతిలో మాకు ఏమీ మరి నాయన సంతోషం లేదు, ఆనందం లేదు తండ్రి. మాకు ఆనందము, సంతోషము మాకు నీలోనే కలుగుతుంది, అది ఎప్పటికీ ఉండే ఆనందము. అయ్యా తండ్రి, నీకు స్తోత్రములు. నీ నీతిని వెతికే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభువా. అటు కృప మాకు దయచేయని. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. నీకు స్తోత్ర. దినమంతా మీ కృప క్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్.